భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. భవనంలో బంగారు టాయిలెట్లు ఉన్నాయంటే మరి కేవలం నవ్వుతున్నారు ఆయన. అంటే అధికారం రావడం కోసం ఇన్ని ఘోరమైన అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ, దానికి సపోర్ట్ చేసిన బీజేపీ పార్టీల సంగతి ఈరోజు బండారం బట్టా పెట్టాలని చూస్తున్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా నేను కాళేశ్వరం ప్రాజెక్ట్, అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో నేను కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడాలనుకున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. కేసీఆర్ గారు రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపి మరి ఈ ప్రాజెక్టును వందలాది మంది ఇంజనీర్లతో మాట్లాడి ఎన్నోసార్లు సర్వేలు చేయించి తాను కూడా తిరిగి మరి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఈ ప్రాజెక్టును మరి రూపొందించడం జరిగింది. రికార్డు సమయంలోనే ఈ ప్రాజెక్టును మరి కట్టడం జరిగింది. అయితే ఈరోజు ఆ ప్రాజెక్టును కాంగ్రెసు నిరుపయోగంగా పెట్టింది. అయితే నేను ఆ విషయాల జోలికి నేను పోను, కానీ ఒక విషయం చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరి దృష్టికి తీసుకురావాలనుకున్నాను. అక్టోబర్ 21, 2023 నాడు సాయంత్రం 6:30 మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించినాయి అని చెప్పి, దాదాపు ఈ శబ్దాలు 2 కిలోమీటర్ల మేర వినిపించినాయి అని చెప్పి, ఆనాడు ఆ ప్రాంతంలో క్యాంపులో ఉన్న ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ఆయన పేరు రవికాంత్, ఈ అసిస్టెంట్ ఇంజనీరు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. అది 22 అక్టోబర్ 2023 నాడు 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్. ఆ క్రైమ్ నెంబర్తో ఈ కేసు రిజిస్టర్ అవుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ కేసు రిజిస్టర్ చేస్తారు. ఇంకా ఐపీసీ సెక్షన్లతో రిజిస్టర్ చేస్తారు. అందులో ఆ ఇంజనీర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో చాలా స్పష్టంగా భారీ ఎత్తున శబ్దాలు వినిపించినాయి. అదేవిధంగా దీని వెనుక ఎవరో అన్నోన్ అఫెండర్స్ ఉన్నారు, అంటే అసాంఘిక శక్తులు ఉన్నారని ఆ ఇంజనీర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ 2023 అక్టోబర్ 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు. మరి నిజంగా డ్యాము కుంగిపోతే పేలుళ్ల శబ్దాలు రావు. మీరు ప్రపంచంలో ఇదంతా రీసెర్చ్ చేసి వచ్చే మాట్లాడుతున్న మిత్రులారా, నేనేదో అభాండాలు వేయడానికి, బీజేపీ కాంగ్రెస్ మీద అభాండాలు వేయడానికి రాలేదు. ఆధారాలతో సహానే ఈరోజు ఈ ముఖ్యమైన ప్రెస్ మీట్కి వచ్చిన నేను. అంటే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఎంత ఘోరమైన స్థాయికైనా ఆనాడు అధికారం కోసం అర్రులు చాచిన మరి కాంగ్రెసులు, బీజేపీలు దిగజారింది అనేది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇక్కడ శబ్దాలు ఎందుకు వచ్చినాయి అనే విషయం మీద ఎవరు కూడా చూడలేదు. అదేవిధంగా ఈ అన్నోన్ అఫెండర్స్, అంటే అసాంఘిక శక్తుల వల్లనే ఇది జరిగింది అన్న కోణంలో ఇంతవరకు ఎవరు కూడా దీన్ని చూడడం లేదు. రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్, అంటే దృష్టి మరల్చడంలో డబుల్ పిహెచ్డీ చేసిన వ్యక్తి కాబట్టి ఈయన వచ్చిన వెంటనే పీసీ గోస్ కమిషన్, లేకపోతే 7 లక్షల కోట్లు, నిన్న 8.2 లక్షల కోట్లు, అట్లా రోజుకొక సంఖ్య పెంచుకుంటూనే పోతున్నాడు. ఒక నెంబర్ పెంచుకునే పోతూ మరి గత ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాడు. కానీ అసలు ఈ క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్స్ పీడీపీ యాక్ట్ కింద, ఐపీసీ కింద ఏవైతే కేసు బుక్ అయిందో అందులో ఆ ఇంజనీర్ రాసిన పేలుళ్ళు, అదేవిధంగా అసాంఘిక శక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు? మరి ఒక నేరము, పేలుళ్ళ శబ్దం వినిపించింది, అసాంఘిక శక్తులని ఫిర్యాదుదారు చెప్పినప్పుడు అర్జెంటుగా పోలీసు వాళ్ళు ఏం చేయాలి? ఆ నేర స్థలాన్ని
మొత్తం కూడా సీజ్ చేయాలి. సీజ్ చేసిన తర్వాత అక్కడ మరి పేలుళ్ళు అన్న తర్వాత అక్కడ ఎక్స్ప్లోజన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లోజన్ ఎందుకు వచ్చింది, దానికి ఏమైనా జిలెటిన్ స్టిక్స్ పెట్టినరా ఎవరైనా? కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్, బిల్డింగులు కూలగొట్టడానికి చిన్న చిన్న డిటనేటర్స్ జిలెటిన్ స్టిక్స్ పెట్టి కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ ఎవరైనా చేసినరా? చేస్తే అక్కడ ఉండే ఎర్త్ శాంపిల్స్, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్, క్లూస్ టీము ఇవన్నీ కూడా నేర స్థలానికి పోవాలి. ఇవేవి అక్కడ జరగలేదు. అదేవిధంగా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మామూలు ప్రాజెక్టా కాదు, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో గంటలు, ఎన్నో వారాలు, రాత్రింబవళ్ళు ఇంజనీర్లందరూ కూడా శ్రమించి దాదాపు 12 పర్మిషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీని పెట్టి, ఒక విజిలెన్స్ ఏజెన్సీనే ఇంటర్నల్గా పెట్టి ప్రతిరోజు కూడా క్వాలిటీ కంట్రోల్ చేసిన మరి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత గొప్పగా డిజైన్ చేయబడ్డదంటే 1986 సంవత్సరంలో గోదావరి నదికి అత్యంత రికార్డు స్థాయిలో వరదలు వచ్చినాయి. అలాంటి వరదలను తట్టుకునే విధంగా ఈ ప్రాజెక్టు మీద 3 బ్యారేజీలు కట్టడం జరిగింది. అది సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, తర్వాత మేడిగడ్డ కావచ్చు. అయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ 1986లో వచ్చిన అత్యంత ఎక్కువ వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని కడితే ఇందులో అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే 2022 సంవత్సరంలో 29 అంటే 500 సంవత్సరాలలో ఎప్పుడు కూడా గోదావరికి రానంత వరద